అందరికీ నమస్తే అండి. ఈరోజు నా అక్షయ తృతీయ పూజ. లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే అక్షయ తృతీయ రోజు చాలా మంచిదన్నమాట. లక్ష్మికి సంబంధించిన అష్టోత్తరాలు స్తోత్రాలు అన్నీ కూడా ఈ లక్ష్మీదేవి పూజ రోజు అక్షయ తృతీయ రోజు చేసుకుంటే చాలా మంచిదండి. ఏవైనా కొత్త వస్తువులు కొనుక్కుంటే ఈ అక్షయ తృతీయ రోజు కొనుక్కొని అమ్మవారికి పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఈరోజు ఏవైనా స్తోత్రాలు ఏం చదువుకున్నా సరే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయండి. ఈరోజు ఎక్కువగా అమ్మవారి స్తోత్రాల్లోనే రోజంతా లలిత సహస్రం అని లక్ష్మీ స్తోత్రాలని చదువుకుంటే చాలా మంచిదన్నమాట. వెండి కానీ బంగారం కానీ ఏదైనా వస్తువు కొనుక్కొని పూజా మందిరంలో అమ్మవారి ముందు పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. అది అక్షయమై మనకి వస్తుందనేసి అంటారన్నమాట. అందువల్ల ఈ అక్షయ తృతీయ రోజు ఏదైనా కొనుక్కుంటే చాలా మంచిదన్నమాట. ఎవరికైనా దానాలు చేయడం కానీ ఎక్కువగా ఏదైనా చిన్న దానం కానీ అన్నదానం కానీ ఏదైనా దానాలు చేస్తున్నా చాలా మంచిదన్నమాట. అలా వీలు లేని వాళ్ళు ఈ లక్ష్మీదేవికి దీపం పెట్టుకొని లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు చదువుకున్నా చాలు. ఈరోజైతే నాకు మామిడి పళ్ళు కూడా దొరికాయి. అందుకని ఈరోజు నేను స్టార్టింగ్ మామిడి పళ్ళు పెట్టుకోవడం అన్నమాట. అమ్మవారికి ఈరోజే మామిడి పళ్ళు కూడా నేను పెట్టుకున్నాను. పళ్ళు కూడా నాకు అన్ని రకాలు దొరికాయి. మామిడి పళ్ళు, ద్రాక్ష పళ్ళు, సపోటా పళ్ళు, కమలా పళ్ళు, జామ పళ్ళు ఇలా అన్నీ అమ్మవారికి దొరికాయి అన్నమాట. ఇలా అన్నీ పెట్టుకొని అమ్మవారికి లక్ష్మీదేవికి నేను పూజ చేసుకున్నానండి. ఈరోజైతే సింహాచలంలో కూడా సింహాద్రప్పనికి గంధం ఒలుపండి. ఈరోజు దేవుడు నిజరూప దర్శనంలో కనిపిస్తారనమాట. దేవుడు అటు ఇటు అమ్మవార్లు ముగ్గురు ఇలా విగ్రహ రూపంలోని ఈరోజు కనిపిస్తారు. ప్రతిరోజు అయితే లింగ రూపంలో ఉంటారు ఆ దేవుడు. ఇలా ఈరోజైతే ముగ్గురు కూడా దేవుళ్ళు నిజరూప దర్శనంలో దేవుడి దర్శనం ఉంటుందన్నమాట. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్షప్రదాయిని మంగళ భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం అయి కలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫల ప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం అయి ఖగవాహిని మోహిని చక్రిని రాగ వివర్ధిని జ్ఞానమయే గుణగణ వారధి లోకహితైసిని స్వర సప్తభూషిత గాననుతే
मनुजसुरासुरमानववन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मि सदा पालय मां जय कमलासिनि सद्गतिदायिनि ज्ञानविकासिनि गानमये अनुदिनमर्चितकुङ्कुमभूषरभूषितवासितवाद्यनुते कनकधरास्तुतिवैभववन्दितशङ्करदेशिकमान्यपदे जय जय हे मधुसूदनकामिनि विजयलक्ष्मि सदा पालय मां प्रणतसुरेश्वरि भारति भार्गवि शोकविनाशिनि रत्नमये मणिमयभूषितकर्णविभूषण शान्तिसमावृतहास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामितफलप्रदहस्तयुते जय जय हे मधुसूदनकामिनि विद्यालक्ष्मि सदा पालय मां धिमि धिमि धिं धिमि धिं धिमि धिं धिमि नादसुपूर्णमये गुम गुम गुं गुम गुं गुम गुं गुम शङ्खनिनादसुवार्यनुते वेदपुराणि सिंहाससुपूजितवैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामिनि धनलक्ष्मीरूपेण पालय मां धनलक्ष्मीरूपेण पालय मां धनलक्ष्मीरूपेण पालय माम् नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मंत्रमूर्ति सदा देवी महालक्ष्मी नमोऽस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते स्थूलसूक्ष्मे महारौद्रे महाशक्ते महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोऽस्तुते श्वेतांबरे देवी नानालंकारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्मष्टकस्तोत्रं पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालो पठे नित्यं धनधान्यसमन्वितं त्रिकालो पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्नवरदा शुभा इति इन्द्रकृतमहालक्ष्मष्टकस्तवं सम्पूर्णम्।